7 వారాల వెంకన్నగా ప్రసిద్ధి చెందిన కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆఖరి రోజు శనివారం సాయంత్రం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్వామివారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం అర్చకులు, వేద పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ ఉప కమిషనర్ కార్యనిర్వహణాధికారి నల్లం సూర్యచక్రధరరావు, ఆలయ నూతన చైర్మన్ ముదునూరు వెంకటరాజులు స్వామివారి చిత్రపటాన్ని ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ముదునూరు రాంభద్రరాజు, ఏపుగంటి వెంకటేష్, ఏపుగంటి సుబ్బారావు, టెంపుల్ ఇన్స్పెక్టర్ వై శ్రీనివాస్, జూనియర్ అసిస్టెంట్ నందీశ్వరుడు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. వాడపల్లి వెంకన్నబాబు వారి బ్రహ్మోత్సవాలు ఈ 3 రోజులు రంగరంగ వైభవంగా జరిపించిన స్థానిక శాసనసభ్యులు బండారు సత్యానందరావు గారికి, అలాగే గుడి చైర్మన్ గబ్బర్ సింగ్ గారికి, అలాగే ఈఓ గారి చక్రధర్రావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే సుమారు 3 లక్షల పైబడి 3 రోజుల్లో వచ్చినప్పటికీ ఎక్కడ తోపులాట లేకుండా గుడి ఆవరణ కూడా పూర్తిగా శుభ్రంగా ఉంచి మరి రోజు ఎక్కడ ఒకరికొకరికి ఎట్టుకోవటం కానీ తొక్కిసలాట కానీ మచ్చుకైనా కనపడకుండా ప్రజలందరూ భక్తులందరూ ప్రశాంతమైన వాతావరణంలో వెంకన్న బాబుని దర్శించుకోవడం జరుగుతూ ఉంది. మరి అలాగే ఈ వెంకన్న బాబు గుడి దినదినాభివృద్ధి చెంది రానున్న పుష్కరాల్లో ఎవరు ఊహించిన విధంగా ఈ గుడి అభివృద్ధి జరుగుతుందని తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఎవరైతే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు నిరంతరం ఈ రాష్ట్రాన్ని సువర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు 24/7 కష్టపడతా ఉన్నారో, అలాగే ఏ అయితే గుళ్ళు గత ప్రభుత్వంలో ఎక్కడ నాణ్యత లేని ప్రసాదాలను పంచిపెట్టి అదేవిధంగా ఎక్కడ శుభ్రం లేకుండా మరి అత్యంత దయనీయంగా తయారు చేశారు. మరి ఈ ప్రభుత్వం, ఈ మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా నాణ్యతలో లోపం లేకుండా ఎక్కడ ఈ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి భక్తులందరికీ ప్రశాంతమైన దర్శనం కలిగిస్తూ ఉన్నారు. మరి ఇటు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఆయురారోగ్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకున్నాను. అదేవిధంగా ఏ సైకో నీడ కానీ, ఏ సైకో కళ్ళు కానీ ఈ రాష్ట్రం మీద పడకూడదని ఆ భగవంతుని కోరుకున్నాను. థ్యాంక్ యూ.